అంబేద్కర్ గారే లేకపోతే, అంబేద్కర్ గారే రాజ్యాంగ రచనా సంఘాన్ని నడపకపోతే, ఆయనే దళిత బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టకపోతే, ఇవాల్టికి కూడా బానిసత్వం అనేటటువంటిది ఆనాడు బ్రిటిషోడు పెట్టిన బానిసత్వం మన నల్లదొరల చేతుల్లో ఉండేదనడానికి సాక్ష్యం తాజా ఉదంతం. ఇప్పటికీ కూడా ఊరు చివరన దళిత వాడలు ఎందుకు అంటా నేను. కంపల్సరీగా ఎందుకు కలుపుకోరు అన్నటువంటి. కానీ ఓట్ల కోసం దళితుల పట్ల పాజిటివ్గా మాట్లాడతారు కానీ నేతలు కలిపి ఉంచే ప్రయత్నం చేయరు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఉచిత ఇళ్ల పథకాలు వచ్చాక ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నాక కులాలకు అతీతంగా ఒక చోట కలిసే అవకాశం ఏర్పడిందని సంతోషపడ్డాను అలాంటి వాళ్ళు. ఇంకోటి పట్టణ ప్రాంతాలు ఈ కులపెచ్చ లేదనుకుంటే ఈ మధ్యన కులపెచ్చ పెరుగుతోంది. అయితే దళిత బడుగు బలహీన వర్గాల్ని ఇంతగా అవమానిస్తారా? ఒక ఆడపిల్లకి సంబంధించి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్య తీసుకోవాలి. నేను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడ్డాను, 2 కాళ్ళు విరిగి నా చదువు అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం అంటూ శ్రీకాకుళం జిల్లా పొందూరు కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయం కేజీబీవీలో 2 నెలల కింద ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత విద్యార్థిని చెప్పడం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కులం పేరుతో తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్ల చనిపోయాలని ప్రయత్నించానని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీకాకుళం రిమ్స్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ అమ్మాయి గురువారం మీడియాతో మాట్లాడింది. మీరు ఎస్సీ వాళ్ళు అసహ్యంగా ఉంటారు, మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు, మీ పక్కన నిల్చోవాలని చాలా ఆశయం. మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా, నువ్వు కూడా వెళ్తావా? మీరు ఎందుకంత మురిగ్గా ఉన్నారు? మీ అమ్మ తప్పుడు మనిషి కదా అంటూ నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు, పీజీటీ మేడం చావా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారంటూ ఎస్ఓ అయినటువంటి ప్రిన్సిపల్ మేడం తరచూ వేధించేదంటూ ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన మీద తన తల్లి మీద తప్పుడు వదంతులు కూడా వ్యాప్తి చేశారని చెప్పుకొచ్చింది. ఏఎన్ఎం అటెండరు అకౌంటెంట్ కూడా వేధించారట అట్లాగే కులం పేరుతో. అలాగే తరచూ అసభ్య మాటలతో వేధించడంతో పాటు తల్లి మీద కూడా తీవ్రమైన ముద్రలు వేశారట. దీంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా నేను. తీరా చూస్తే ఏసీపీ నుండి ప్రిన్సిపల్ మేడము హాస్పిటల్కి వచ్చి నన్ను బెదిరించారు, కాలు జారి పడిపోయినట్టు చెప్పమన్నారు, లేకపోతే నీ చదువు పాడైపోతుంది, నీ ఫీజులో ఎన్ని కడతామన్నారు. తీరా చూస్తే 2 నెలలుగా రిమ్స్లో చికిత్స పొందుతుంటే కుడికాలికి 6 ఆపరేషన్లు అయినాయి, ఎడమకాలికి పిండి కట్టారు, కానీ పట్టించుకునే నాదుడే లేడు అంటూ అమ్మాయి వాపోయింది. అదే సందర్భంలో అమ్మాయి తల్లి బయటకు వచ్చింది. నా భర్త చనిపోయా కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తన కుమార్తెను 6వ తరగతి నుంచి కేజీబీవీలో చదివించారని చెప్పుకొచ్చారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో తన కుమార్తె వద్దకు తాను లేని సమయంలో ప్రిన్సిపల్ లలిత ఏసీపీ వచ్చి తప్పుగా స్టేట్మెంట్ ఇప్పించారని చెప్పారు. ఆ రోజు వాళ్ళని ప్రశ్నిస్తే న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నారని చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సాయం అందలేదన్నారు. తన కుమార్తెకి జరిగిన అన్యాయం మీద గత నెల 25న శక్తి యాప్లో 10 రోజుల క్రితం పొందూరు పోలీస్ స్టేషన్లో గత నెల 15న నేషనల్ చైల్డ్ పోర్టల్లో ఫిర్యాదు చేసామన్నారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎప్పటికైనా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలను. ఇది ఖచ్చితంగా దీని మీద అర్జెంటుగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి స్వయంగా వెళ్ళి మాట్లాడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.